హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్. ఇవాళకి మన హెల్తీ రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి చేస్తున్నాము. పుదీనా పచ్చడిని చాలా రకాలుగా చేయొచ్చు, కానీ ఈ వీడియోలో సింపుల్గా చేసే కమ్మని పుదీనా పచ్చడిని చూపించబోతున్నాము. తప్పకుండా రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ఈ చట్నీని ట్రై చేయండి. ఇలా చట్నీ చేస్తే మరేమీ లేకుండా ఇదే చట్నీతో సూపర్గా తినేయచ్చు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 పెద్ద కట్టల పుదీనాని తీసుకొని ఇలా ఒలిచి శుభ్రంగా వాష్ చేసి ఉంచాలి. ఇంకా 15 ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి ఉంచాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా మంచి వాసన వస్తూ కలర్ వచ్చే విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో ఎండుమిర్చి వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ మెంతులు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చివరిగా ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని వాష్ చేసుకున్న పుదీనాని వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఇందులోని నీరు మొత్తం పోయే విధంగా పుదీనాన్ని బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా చల్లారాక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దీంట్లోనే ఫ్రై చేసుకున్న పుదీనా, నానబెట్టిన చింతపండు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవడం వల్ల అక్కడక్కడ పుదీనా ఫ్లేవర్ తగులుతూ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. చివరిగా పచ్చడిలోకి తాలింపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని శనగపప్పు, 2 ఎండుమిర్చి, 4-5 క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి బాగా క్రిస్పీగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు బాగా వేగాక తయారు చేసుకున్న పచ్చడిని ఇందులో వేసి తాలింపు అంతా కూడా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. తాలింపు అంతా కూడా పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా కుక్ చేసుకోవాలి. పచ్చడి కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇంకా వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించి తిన్నారంటే అద్భుతమే అనిపించేంత రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న చట్నీని ఇంటిల్లపాది ఏ కర్రీ లేకపోయినా ఈ పచ్చడితోనే అన్నం అంతా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని చూసి తప్పక ట్రై చేసి చూడండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ టేస్టీ అండ్ యమ్మీ చట్నీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి గీత కాని గీత. ఏమిటా గీత? భగవద్గీత. నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము.